ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము ఇత్తయి. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇత్తయి కష్టకాలంలో నిలిచిన నమ్మకమైన స్నేహితుడు. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యెరూషలేమును విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆ క్లిష్ట సమయంలో దావీదు వెంట నిలిచిన ఫిలిష్తీయుడు ఈ ఇత్తయి. ఇత్తయి అంటే ఎవరు ఇంతకీ? ఇత్తయి గాతు దేశస్థుడు, అంటే గొల్యాతు పుట్టిన ప్రాంతానికి చెందినవాడు. దావీదు దగ్గరకు కేవలం నిన్ననే వచ్చినవాడు, అంటే కొత్త వ్యక్తి. దావీదు మాటల ప్రకారం చూసినట్లయితే ఆయన తన దేశం నుండి వెలివేయబడినవాడు. దావీదు ఆయనతో, నీవు మాతో ఎందుకు వస్తావు? నువ్వు పరదేశివి, నీవు వెనక్కి వెళ్ళి కొత్త రాజు అంటే అబ్షాలోం దగ్గర ఉండు అని చెప్తాడు. దానికి ఇత్తయి ఇచ్చిన సమాధానం అద్భుతంగా ఉంటుంది. యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవైన నీ జీవము తోడు. మరణమునందైనను జీవమునందైనను నా ఏలిన వాడవైన నీవు ఎక్కడ ఉందువో నీ దాసుడనైన నేను అక్కడనే ఉందును అని ప్రమాణం చేశాడు. ఇత్తయి పొందిన గొప్ప హోదా ఏంటో తెలుసా? ఇత్తయి విశ్వాస పాత్రను చూసి దావీదు ఆశ్చర్యపోయాడు. యుద్ధం జరిగే సమయంలో తన సైన్యంలో 3వ వంతుకు ఇత్తయిని అధిపతిగా నియమించాడు. యోవాబు, అభిషేక్ వంటి దిగ్గజాలతో సమానమైన హోదాను ఈ అన్యజనుడికి దావీదు ఇచ్చాడు. ఇంతకీ ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, సమయం కాదు సమర్పణ ముఖ్యం అని. ఇత్తయి దావీదు దగ్గరకు వచ్చి కొన్ని రోజులే అయినా ప్రాణాలను పణంగా పెట్టేంత ప్రేమను చూపించాడు. మనం ప్రభువులోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అన్నది కాదు, ఎంత యథార్థంగా ఉన్నామన్నది మాత్రమే ముఖ్యం. అనుకూలత చూసుకోలేదు. అబ్షాలోము గెలిచే అవకాశం ఉన్న ఓడిపోయి పారిపోతున్న దావీదు పక్షాన్ని నిలబడ్డాడు. మన భక్తి కూడా కష్టాల్లోనే పరీక్షింపబడుతుంది. నమ్మకంగా నిలిచిన ఇత్తయిని దావీదు తన సైన్యాధిపతిగా చేర్చుకున్నట్లు ప్రభువు తన నమ్మకమైన సేవకులను తన రాజ్యంలో హెచ్చిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇత్తయి ఫిలిష్తీయుడు అయినప్పటికీ ఇశ్రాయేలు రాజు పట్ల అంత భక్తి చూపడం అనేది భవిష్యత్తులో అన్యజనులు క్రీస్తు రాజ్యంలోకి ఎలా వస్తారో చెప్పడానికి ఒక సూచనగా కూడా మనం చూడొచ్చు. ప్రేమించడం అంటే లాభం చూసుకోవడం కాదు, ప్రాణం ఇవ్వడం అని చెప్పడానికి ఈయన ఒక గొప్ప ఉదాహరణ. ఇత్తయి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకు సరికొత్త పాఠం. సరిచూసుకుందాం, సరిచేసుకుందాం, సాగిపోదాం. ఆ నిత్యమైన గమ్యాన్ని చేరే వరకు అట్టి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయో, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండునుగాక. ఆమేన్.